అనగనగా ఛానల్‌కి అందరికీ స్వాగతం. పిల్లలు, ఇప్పుడు మనం తెనాలి రామకృష్ణుని కథల నుంచి 'దేని గొప్ప దానిదే' అనే ఒక కథను వినేద్దాం. ఒకసారి తెనాలి రామకృష్ణుడు తాను రచిస్తున్న 'పాండురంగ మహత్యం' కావ్యాన్ని తీసుకొని ఆ తాళపత్రాల కట్టుంటుంది కదా! దాన్ని చేతిలో పట్టుకొని హడావిడిగా రాజభవనానికి వెళ్తూ ఉంటాడనమాట. ఈ విషయము తాతాచారులకు తెలుస్తుంది. వెంటనే తాతాచారులు గారు ఒక సైనికుడిని బాగా రెచ్చగొట్టి ఈ తెనాలి రామకృష్ణుడికి అడ్డుపడమని చెప్తాడు. ఇంకప్పుడు ఆ సైనికుడు మధ్యలో ఈ తెనాలి రామకృష్ణుడిని ఆపి నమస్కరిస్తాడు. కవిగారు, తమ చేతిలో ఉన్న గ్రంథం ఏమిటి అని అడుగుతాడు వినయంగా. అప్పుడు తెనాలి రామకృష్ణుడు నవ్వి, ఇదా నేను రచిస్తున్న కావ్యం పాండురంగ మహత్యం, రాయలవారికి వినిపించడానికి తీసుకువెళ్తున్నాను అని చెప్పి చెప్తాడనమాట. ఇంకప్పుడు ఆ సైనికుడు తల ఊపి, ఆహా! పెద్ద కవిగారని గొప్పలు చెప్పుకుంటారు గదా! విజయనగరంలోని విరూపాక్షుడి మహత్యాన్ని రచించకుండా ఎక్కడో మహారాష్ట్రలోని పాండురంగడి మీద కావ్యం రాశారు. మీరేం కవిగారండి అని చెప్పి నవ్వుతాడు. ఇంకా ఆ మాటలకి చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా గొల్లున నవ్వుతారనమాట. కానీ రామకృష్ణుడు ఏమాత్రం తొణక్కుండా, బాబూ, నీ చేతుల్లో ఉన్న కత్తిని చూస్తుంటే పౌరుషంతో ఛాతి ఉప్పొంగుతోంది. నిన్ను చూస్తుంటే కత్తిసాములో బాగా గొప్పవాడిలాగా కనిపిస్తున్నావు. ఇంత పెద్ద పొడవాటి కత్తి పట్టుకుని తిరుగుతున్నావు. అలంకారం కోసమా అని అడుగుతాడు. వెంటనే సైనికుడు గర్వంగా మీసం మెలేస్తూ, అలంకారం కోసం కాదు, ఇప్పటికే ఈ కత్తితో శత్రువులతో యుద్ధంలో గెలిచాను తెలుసా అని చెప్పి అంటాడు. ఇంకప్పుడు రామకృష్ణుడు నవ్వి, ఆహా! కత్తి పనిలో నువ్వు చాలా గొప్పవాడివన్నమాట. అయితే ఇంకేం, ఈ కత్తి తీసుకుని నాకు మంగళ పని చేసి పెట్టు. నీ నైపుణ్యాన్ని చూపిస్తే ఒక వెండి రూపాయి ఇస్తానని చెప్పి అంటాడు. ఇంకా సైనికుడికి బాగా కోపం వస్తుంది. ముందుకొచ్చి ఇంకా ఆ మంగలి పని చేసే కత్తికిను నా కత్తికి పోలిక, అదేమో జుట్టు కొరుకుతుంది. ఇదేమో ఈ సైనికులతో యుద్ధంలో శత్రువులతో యుద్ధం చేస్తుంది. తెలుసుకో అని చెప్పి అంటాడు. వెంటనే రామకృష్ణుడు తల ఊపి, ఏదైనా గొరగడమే గదా! అయినా ఈ మంగలి పని చేయడానికి పనికిరాని కత్తి చేత పట్టుకుని తిరుగుతున్నావు. నువ్వేం సైనికుడివయ్యా అని చెప్పి నవ్వుతాడనమాట. ఇంక చుట్టూ ఉన్న అందరూ గొల్లున నవ్వుతారు. ఇంకప్పుడు సైనికుడికి తన తప్పు తెలిసొచ్చి లెంపలేసుకుంటూ చెప్పుడు మాటలు విని తమని అవమానించాను, నన్ను క్షమించండి అని వేడుకుంటాడనమాట. అప్పుడు రామకృష్ణుడు నవ్వి, పాండురంగడు పాండురంగడే, విరూపాక్షుడు విరూపాక్షుడే, ఎవరి గొప్ప వాళ్ళదే. అలాగే మంగలి పని చేసే కత్తి గొప్పదే, శత్రువులతో యుద్ధం చేసే కత్తి గొప్పదే, దేని గొప్ప దానిదే తెలుసుకో అనేసి ముందుకు వెళ్ళిపోతాడనమాట. అలా తెనాలి రామకృష్ణుడు ఆ సైనికుడికి బుద్ధి చెప్తాడు. కథ కంచికి మనం ఇంటికి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.